సంజయ్ థియేటర్ కేసులో అల్లు అర్జున్ విచారణ పూర్తి 3.5 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు. ఏసీపీ రమేష్, సీఏ రాజు నాయక్ సమక్షంలో ప్రశ్నించిన సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్. అర్జున్ ప్రెస్ మీట్లో ప్రస్తావించిన అంశాలపైన కూడా ఆరా తీశారు వాళ్ళు. సో ఇక్కడ నిన్న కొంత భావోద్వేగానికి గురయ్యారంట అల్లు అర్జున్. సో ఆ తొక్కిసలాట దృశ్యాలు చూసి అల్లు అర్జున్ నోటి నుంచి వచ్చిన మాట ఇది. తప్పైపోయింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ భావోద్వేగం. తొక్కిసలాటలో దృశ్యాలు చూసి చలించిన బన్నీ. అతడి తరపు న్యాయవాది సమక్షంలో విచారణ ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 2:45 దాకా. సినిమాకి నేరుగా వెళ్ళక రోడ్ షో ఎందుకు చేశారు? అనుమతి లేనిదే రోడ్ షో చేయడం తప్పని తెలీదా? రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? వెళ్ళిపోవాలని ఏసీపీ చెప్పినా ఎందుకు వెళ్ళలేదు? దర్యాప్తు జరుగుతుండగా ప్రెస్ మీట్ ఎలా పెట్టారు? 20 ప్రశ్నలు, 1-2 తప్ప అన్నిటికీ జవాబు. ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానే స్పష్టీకరణ. 3 సార్లు విరామం. బన్నీకి టీ ఇచ్చిన పోలీసులు. ఠాణా వద్ద భారీగా అభిమానులు. స్వల్ప ఉద్రిక్తత. దీంతో పాటుగా తొక్కిసలాట కేసు 18 నిందితులు. A18గా మైత్రి మూవీస్ నిర్మాతలు. పరారీలో 7. కోర్టుకు సీల్ కవర్లో అల్లు అర్జున్ విచారణ నివేదిక. ముఖ్యమంత్రి రేవంత్ను కలిసి మాట్లాడా. శ్రీతేజ కుటుంబ బాధ్యత తీసుకోవడంపై చర్చించా. సినిమా వాళ్ళందరం సీఎంను కలుస్తాం. పరిశ్రమకు సర్కారుకు వారధిలా ఉంటానని వెల్లడి. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టీకరణ. పోలీసు విచారణ అనంతరం ఇంటికి తీసుకెళ్తున్న అల్లు అర్జున్. మంగళవారం అల్లు అర్జున్ చుట్టూ కప్పిన పరదాలు. దాడులు జరుగుతున్నాయి కదా, అందుకని పరదాలు కప్పేశారు. సో ఏమంటున్నారు అల్లు అర్జున్? తగ్గేదేలే అని సినిమాలో డైలాగులు చెప్పిన నటుడు అల్లు అర్జున్ నిజ జీవితంలో పోలీసుల విచారణలో కాస్త వెనక్కి తగ్గారా? తప్పొప్పుకొని కంటతడి కూడా పెట్టారా అంటే పోలీసు వర్గాలు ఎందుకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఆయన నేషనల్ అవార్డు విన్నర్ అయ్యా బాబు. నేషనల్ అవార్డు ఆర్టిస్ట్. అక్కడ కళ్ళెంబాటి నీళ్ళు వచ్చినంత మాత్రాన ఏదో ఆయన మారిపోయాడనో మంచోడు ఎప్పుడైనా కాదు. చూసుకోవాలి, పోలీసులు కూడా తెలిసే ఉంటుంది అనుకో. సరే, ఆ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం సంజయ్ థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనకు తాను కారణం కాదని ఇన్ని రోజులుగా చెప్తున్న బన్నీ తన వల్ల పెద్ద తప్పు జరిగిపోయిందంటూ మంగళవారం పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేశారు. తోపులాట్లో కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన రేవతి, శ్రీతేజను బతికించడం కోసం పోలీసులు సిపిఆర్ చేసిన వీడియోని అల్లు అర్జున్కు చూపించే ప్రయత్నం చేశారు. అక్కడ ఆ వీడియో చూసి ఆయన కంటతడి పెట్టుకున్నారు. చూడు, మనవాడిని విచారణ తీసుకొస్తానికి వస్తే అభిమానులు వచ్చారంట. సరే, తొక్కిసలాటకు సంబంధించిన పోలీసులు చెప్పిన 10 నిమిషాల వీడియో చూసి ఆయన భావోద్వేగానికి గురైన సమాచారం. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసు సంబంధించి విచారణకు రావాలంటూ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఉదయం 10:30 గంటలకు భార్య, కుమార్తె గేటు దాకా వచ్చి సాగనంపగా తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీవాసుతో కలిసి ఆయన జూబ్లీహిల్స్లోని తన ఇంటి నుంచి బయలుదేరారు. మరోవైపు చిక్కడపల్లి పోలీసులు ఠాణా పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటువైపు ఎలాంటి వాహనాలు అనుమతించలేదు. పాదచారులు సైతం రానివ్వలేదు. చుట్టుపక్కల ఉన్న దుకాణాలన్నింటినీ మూయించారు. ఇనుప బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. 11:05 అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కు చేరుకోగానే గేట్లు మూసేశారు. దీంతో ఆయనతో పాటు అల్లు అరవింద్, చంద్రశేఖర్ రెడ్డి, బన్నీవాసును కిందే ఆపేశారు పోలీసులు. బన్నీ పోలీస్ స్టేషన్ మొదటి అంతస్తులోని ఏసీబీ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. అక్కడ డీసీపీ ఆకాంక్ష యాదవ్, ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ బృందం అల్లు అర్జున్ తరపు న్యాయవాది సమక్షంలో విచారణ ప్రారంభించారు. మధ్యాహ్నం 2:45 వరకు, అంటే మొత్తం 3.5 గంటల పాటు విచారణ సాగింది. మొత్తం ప్రశ్నల వర్షం కురిపించారంటే ఇక్కడ. విచారణలో భాగంగా అల్లు అర్జున్పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించిన సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రీమియర్ షోకి హీరోయిన్ రానివ్వద్దంటూ పోలీసులు థియేటర్ యాజమాన్యానికి లిఖితపూర్వకంగా తెలిపిన విషయం మీ దృష్టికి వచ్చిందా, రాలేదా? ఒకవేళ యాజమాన్యం ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం విఫలమైతే మీరు కుటుంబంతో పాటు ప్రీమియర్ షోకి వచ్చినప్పుడు నేరుగా థియేటర్లోకి వెళ్లకుండా బయట నుంచే ఓపెన్ టాప్ వాహనం నిలబడి చేతులూపుతూ రోడ్ షో ఎందుకు చేశారు? అలా చేయడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు? అనుమతి లేకుండా రోడ్ షో చేయడం తప్పని మీకు తెలియదా? జరిగిన ఘోరం గురించి మీ దృష్టికి తెచ్చి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించినా ఎందుకు వెళ్ళలేదు? అదే విషయాన్ని థియేటర్ యాజమాన్యం ద్వారా చెప్పించినా, స్వయంగా ఏసీపీ వచ్చి చెప్పినా మీరు ఎందుకు పట్టించుకోలేదు? మీ వల్ల జరిగిన తొక్కిసలాట్లో ఓ మహిళ నిండు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆమె కుమారుడు అపస్మారక స్థితిలో వెళ్ళిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది?
ఎలాంటి అనుమతులు లేకుండా బౌన్సర్లను ప్రైవేట్ సెక్యూరిటీని థియేటర్ వద్దకు ఎలా తీసుకొస్తారు? మీతో పాటు మీ కుటుంబం కోసం వచ్చిన ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్ల అత్యుత్సాహం వల్ల థియేటర్లో తొక్కిసలాట జరుగుతుంటే మీరు ఎందుకు స్పందించలేదు అంటూ డీసీపీ ప్రశ్నలు సంధించారు. సహజంగా ఇలాంటి విచారణ జరుగుతున్నప్పుడు, ఇలాంటి ఒక క్రైమ్ విషయంలో కానీ ఇలాంటి విచారణ జరుగుతున్నప్పుడు పోలీసులు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పటం తల తిరిగిపోద్దంట. అక్కడ మామూలుగా ఉండమంట వాళ్ళ విచారణ, వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్న తర్వాతే వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడుగుతారంట. సో దాదాపుగా 3.5 గంటలు అల్లు అర్జున్ని విచారించారంటే ఈ విచారణ స్టైల్ ఎలా ఉంటుందంటే అడిగిన క్వశ్చన్నే తిప్పి తిప్పి రకరకాలుగా అడుగుతారు, వాళ్ళకి కావాలనుకున్న ఆన్సర్ వచ్చేదాకా. సో 3.5 గంటలు అల్లు అర్జున్కి నిన్న వాళ్ళు చెప్పాలంటే ఒక రేంజ్లో దూల తీర్చేసి ఉంటారు. ఆ తర్వాత రేవతి చనిపోయిన విషయం తనకు ఆ రోజు తెలియదని, ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఫోన్ బయట పెట్టి ఉదయం వరకు లేపొద్దని చెప్పి తాను పడుకున్నానని, బన్నీవాస్కు ఆ రాత్రే విషయం తెలిసిందని, మర్నాడు ఉదయం అతని ద్వారా తమకు తెలిసిందని అల్లు అర్జున్ పోలీసులు చెప్పినట్టు తెలుస్తుంది. విచారణ సందర్భంగా పోలీసులు ఒక్కొక్క ప్రశ్న వేస్తూ దానికి అల్లు అర్జున్ చెప్పిన జవాబు విని సంబంధిత వీడియోకి ఆయన చూపించినట్టు సమాచారం. ఉదాహరణకు పోలీసు అధికారులు థియేటర్లో మీ వద్దకు ఎవరు రాలేదా అన్నారు కదా అన్న ప్రశ్నకు రాలేదని బన్నీ సమాధానముగా, అయితే ఇదిగో ఈ వీడియో చూడండి అంటూ పోలీసు ఉన్నతాధికారులు థియేటర్లోకి వస్తున్న వీడియోని ఆయనకు చూపించినట్టు సమాచారం. అదే మనం చెప్పాం కదా, వాళ్ళు ఏ క్వశ్చను బేస్లెస్గా అడగరు, వాళ్ళ దగ్గర ప్రూఫ్ పెట్టుకొని ప్రూఫ్ చూపించి అడుగుతారు. మరి నువ్వు ఇందాక ఎవరు రాలేదన్నావు కదా, మరి ఇక్కడ వచ్చారు ఏంటి, దీనికే సమాధానం చెప్తావు అనే క్వశ్చన్ వాళ్ళు అడుగుతారు. తర్వాత ఈ క్రమంలో అల్లు అర్జున్ థియేటర్ రావడానికి ముందు నుంచి బౌన్సర్లు వ్యవహరించిన తీరును, ఆయన గేట్లు మూసివేయాలని బౌన్సర్లకు చెప్పిన దృశ్యాలను పోలీసులు చూపించినప్పుడు తన వల్ల తప్పు జరిగిందని ఆయన అంగీకరించడం తెలుస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కార్ టాప్ నుంచి ఆయన అభిమానులకు అభివాదం చేసిన వీడియో, ట్రాఫిక్ జామ్ వీడియోలను పోలీసులు చూపించారు. అలాగే ఇటీవల పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి ప్రశ్నించినప్పుడు తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి తన న్యాయవాదుల బృందం ఇచ్చిన సూచనల మేరకే తాను మాట్లాడానని ఆయన వివరించినట్టు తెలుస్తుంది. పోలీసులు తన విషయంలో మీడియాకు అవాస్తవాలు చెప్పారని కూడా ఆయన అన్నట్లు సమాచారం. మొత్తం మీద పోలీసులు దాదాపు 20 ప్రశ్నలు సంధించగా వాటిలో 1-2 మినహా మిగతా అన్ని ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. న్యాయవాదుల సూచనల మేరకు మిగతా ప్రశ్నలు ఆయన సమాధానం దాటివేశారని, పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతానని చెప్పారని తెలుస్తుంది. 3 సార్లు విరామం తీసుకున్నారంట మధ్యలో ఆయన. ఆ తర్వాత ఎవరో నన్నే రానివరా అల్లు అర్జున్ను పోలీసులు విచారిస్తున్న సమయంలో వ్యక్తి తాను అడ్వకేట్ని అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. కొద్దిసేపు తర్వాత బయటకు వచ్చి తాను న్యాయవాదినని, తానే కేసు వేశానని, తనను విచారణ గదిలోకి వెళ్ళనీయకుండా ఆపివేశారని పేర్కొంటూ మీడియా ముందు గట్టిగా అరవడం మొదలుపెట్టారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆయన్ని పంపించేశారు. సీన్ రికన్స్ట్రక్షన్ జరగబోతుందని చెప్పి నిన్న ఒక పెద్ద వైరల్ అయింది. అది కూడా ఏం జరగలేదు అక్కడ, అదంతా వైరల్ ఫేక్ న్యూస్. పిఎస్ పరిసరాంతాల్లో ఉద్రిక్తత. విచారణ నిమిత్తం అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఠాణా వద్దకు రానివ్వకపోవడంతో చుట్టుపక్కల భవనాలపైకి ఎక్కిన అభిమానులు, స్థానిక ప్రాంతాల నివాసులు అల్లు అర్జున్ చూసేందుకు గంటల తరబడి వేచి ఉన్నారు. పోలీసులు ముంజాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. మంచిది, ఇక్కడనే ముంజాగ్రత్తలు తీసుకున్నారు. సో సీఎంని కలిసి మాట్లాడతానని దిల్ రాజు గారు చెప్తున్నారు. ఇక్కడ కొంచెం ఈ టైంలో అందరూ మాట్లాడుకుంది ఏంటంటే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు లేనికి. 18 మంది నిందుతున్నారంట మొత్తం. A18గా ఇప్పుడు మైత్రి మూవీస్ నిర్మాతలను కూడా జాయిన్ చేశారు. తాజాగా అయితే ఈ మొత్తం A17గా అర్జున్ అంగరక్షకుడు ఫర్వాజ్, A18గా మైత్రి మూవీస్ నిర్మాతలు చేర్చినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ ఇప్పటికీ అరెస్ట్ అవగా హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సంజయ్ థియేటర్ భాగస్వాములు పెద్ద రామరెడ్డి, చిన్న రామరెడ్డి, సందీప్, మేనేజర్ నాగరాజు, బాల్కనీ ఇన్ఛార్జ్ విజయ్ చందర్, అసిస్టెంట్ మేనేజర్ సంతోష్, అభిమానులు తరలించే ఫిరోజ్, బౌన్సర్లు అర్జున్, వినయ్ అరెస్ట్ అయ్యారు. వీరిలో పెద్ద రామరెడ్డి, చిన్న రామరెడ్డి బెయిల్పై బయట రాగా మిగతా వారంతా జైల్లోనే ఉన్నారు. మొత్తం మీద 18 మందిని నిందితులుగా జాయిన్ చేశారు దీంట్లో. అయితే ఇప్పుడు ఇది మెల్లగా పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంటుంది. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ టైంలోనే ఒక మాట వినపడుతుంది ఇండస్ట్రీలో. ఎవరైనా పెద్ద వ్యక్తి అంటే ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు ఇండస్ట్రీలో గతంలో
దాసరి నారాయణరావు లాంటి పెద్ద వ్యక్తులు ఎవరన్నా ఉండి వాళ్ళు స్టాండ్ తీసుకునేవాళ్ళు, వాళ్ళు పక్షాన్ని నిలబడి పోరాటం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి ఒక పెద్దరికం, ఒక పెద్ద వ్యక్తి లేని లోటు కనపడుతుంది ఈ సినీ ఇండస్ట్రీకి. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఎవరన్నా పెద్దరికం తీసుకొని ఇప్పటికైనా ముందుకొచ్చి రేవంత్ రెడ్డితో కానీ లేకపోతే ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ విషయాన్ని ఇక్కడితో ముగింపు ఇచ్చేలాగా ప్రయత్నాలు జరపాలని, ఇక తెగేదాకా లాగద్దని అల్లు అర్జున్ కూడా సూచించినట్టు తెలుస్తుంది. మరి ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా ఒక పెద్ద వ్యక్తులు, పెద్దవాళ్ళు ఎవరన్నా ఇనిషియేట్ తీసుకొని ఈ వివాదానికి ఇక్కడితో పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారా లేదా అనేది చూడాలి.